హలో అండి. ఈ వీడియోలో ఫిల్టర్ ఎపిసోడ్ 2 చూద్దాం. ఎపిసోడ్ 1 లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. ఫస్ట్ ఎపిసోడ్ 1 చూసి ఇది ఫాలో అవ్వండి. లేకపోతే కన్‌ఫ్యూజ్ అయిపోతారు. అలాగే ఛానెల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి ఫర్దర్ అప్డేట్స్ కోసం. ఎపిసోడ్ స్టార్టింగ్‌లోనే నేను మీకు చెప్పాను కదా! సూచంగ్ ఒక అందమైన అమ్మాయిలా మారిపోతుందని చెప్పేసి. తను నార్మల్లీ ఫేస్ చూసుకోకుండా మెట్రో దిగి ఇంటికెళ్తున్నాను అనుకోని వెళ్తూ ఉంటుంది. దారిలో వాళ్ళ పేరెంట్స్ కనిపిస్తారు. అమ్మ, నాన్న అని చెప్పి పిలుస్తుంది. వాళ్ళేమో తన ఫేస్ చూసి కూడా ఎవరు తిని ఇంత అందంగా ఉందని చెప్పి ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతారు. సూచనకేం అర్థం కాదనమాట. ఏంటి అలా పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నారని చెప్పి. పక్కనే కార్ మిర్రర్‌లో తన ఫేస్ కనిపిస్తూ ఉంటుంది. వెంటనే వెళ్లి చూసుకుంటే ఇదేంటి నా ఫేస్ ఇలా ఉందని చెప్పి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. తన బ్యాగ్‌లో ఉన్న మిర్రర్‌లో చూసుకుందాం అనుకోని మిర్రర్ తీస్తూ ఉన్నప్పుడు అనుకోకుండా మళ్ళీ తనేసుకున్న బ్యాంగిల్‌ని టచ్ చేస్తుందనమాట. సో, మళ్ళీ తన ఫేస్ యాజ్ యూజువల్‌గా అయిపోతుంది. తన బ్యాగ్‌లో ఉన్న మిర్రర్‌లో తన ఫేస్ చూసుకుంటే నార్మల్‌గానే కనిపిస్తుందనమాట కరెక్ట్‌గానే. మళ్ళీ ఆ కార్ మిర్రర్‌లో కూడా కరెక్ట్‌గానే కనిపిస్తుంది. ఓకే. నేనే భ్రమపడినట్టున్నానులే అనుకోని వదిలేస్తుంది. ఆ రోజు నైట్ మన ట్యాంగ్ వచ్చేసి బ్యూటీ ప్రొడక్ట్స్‌ని క్రియేట్ చేస్తూ ఉంటాడు కదా! సో, ల్యాబ్‌కెళ్ళిపోయి ఒకరిని పిలిపించి ఇలా మాట్లాడుతూ ఉంటాడు. మన సూచంగ్‌వి ఫోటోస్ చూయిస్తాడనమాట. ఎవరు తిని ఇంత అగ్లీగా ఉంది, మేకప్ అంతా ఎలా అయిపోయింది పాపం అని చెప్తే, అప్పుడు ట్యాంగ్ ఏం చెప్తాడంటే, "చూసావా వాటర్ పడగానే ఎలా అయిపోయిందో స్ప్రెడ్ అయిపోయి ఇలా అయిపోయింది." అప్పుడే నాకొక ఐడియా వచ్చింది. యూజువల్లీ స్పోర్ట్స్‌లో వర్క్ చేసే వుమెన్స్ అయినా, అథ్లెట్స్ అయినా వాళ్ళు బాగా స్వెట్టొచ్చేలా వర్క్ చేస్తూ ఉంటారు. అలాగే స్వెట్టొచ్చేస్తే మేకప్ ప్రొడక్ట్స్ అన్నీ ఇలా అయిపోతే ఎలా చెప్పు? సో, అందుకే నేనొక మంచి మేకప్ ప్రొడక్ట్ ఏదైనా తయారు చేద్దాం అనుకుంటున్నాను. ఈవెన్ అథ్లెట్స్ కూడా యూజ్ చేసేలా ఉండాలి. వాళ్ళకి కూడా అది కంఫర్టబుల్‌గా ఉండాలి. ఇలా ఫైనల్లీ అగ్లీ అవ్వకుండా అన్నట్టు ఆ ఫోటో ఎగ్జాంపుల్‌గా చూయించి ఇలా మనం చేయాలి అన్నట్టు చెప్తాడు. అందుకోసమే మన హీరోయిన్ ఫోటో తీసుకుంటాడనమాట ట్యాంక్. పాపం హీరోయిన్ ఏమో తప్పుగా అర్థం చేసుకుంటుంది దాన్ని. మన హీరో వాళ్ళ స్టార్టప్ పేరేంటంటే 1000 బర్డ్ కలెక్షన్. సో, యాక్చువల్లీ వాళ్ళేమనుకుంటారంటే వాళ్ళ ప్రొడక్ట్ ప్రిపేర్ చేస్తారనమాట. ఆ రోజు యూజువల్లీ ఒక యాక్ట్రెస్‌ని మాట్లాడుకొని తనతో పాటు ఒక యాడ్ షూట్ చేద్దామని చెప్పి అంతా ప్లాన్ చేస్తూ ఉంటారు. అంతా సెటప్ చేస్తూ ఉంటారు. సో, ఫైనల్లీ గూకు కాలొస్తుంది. తనకి రీసెంట్‌గా నో సర్జరీ అయింది. తను రాలేదు అని చెప్పేసి. ఇదే విషయం జియాకి ఇంకా ట్యాంక్‌కి చెప్తాడనమాట. వాళ్ళకేం చేయాలో అర్థం కాదు. సో, ట్యాంక్ ఏం చెప్తాడంటే, "సరే వదిలేసేయి. మనమెందుకు యాక్టర్స్‌నే మాట్లాడుకోవాలి. నార్మల్ వుమెన్ అయినా సరే మంచిగా ఉండి ఫేషియల్ ఫీచర్స్ వాళ్ళని కనుక మాట్లాడుకొని మోడల్‌గా చేసి, మనం ఫోటోస్ రిలీజ్ చేస్తే మనకు కావాల్సింది మన ప్రొడక్ట్ హైలైట్ అవ్వడం. అంతే కదా! ఇలా చేద్దాం" అన్నట్టు ట్యాంక్ చెప్తాడు. అప్పుడు జియా ఏం సజెస్ట్ చేస్తాడంటే, సరే అయితే మన ఆఫీస్‌లో ఒక టీమొచ్చేసి ఆర్డినరీ అమ్మాయి కోసం సెర్చ్ చేస్తుంది నువ్వు చెప్పినట్టుగానే. అలా ఫేషియల్ ఫీచర్స్ ఉన్న అమ్మాయి. ఇంకొక టీమొచ్చేసి ఇంకొక యాక్ట్రెస్ ఎవరైనా దొరుకుతారేమో అలా ట్రై చేయండి అన్నట్టు జియా ఒక ఐడియా ఇస్తాడు. ఆ రోజు సడెన్‌గా లిన్ మన హీరోయిన్‌కి సూషెన్‌కి కాల్ చేసి, "నీకు ట్యాంక్ సారీ చెప్తాడంట. అర్జెంట్‌గా ఈ ప్లేస్‌కి రా" అని చెప్పి లొకేషన్ పెడుతుందనమాట. సూచన్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి, అయితే ట్యాంక్ సారీ చెప్పడానికి ఒప్పుకున్నాడు అనుకోని తను స్టార్ట్ అవుతుంది. ఇంకో పక్క ట్యాంక్ ఇంకా లిన్ ఇద్దరు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. లిన్ ఏం చెప్తూ ఉంటుందంటే ట్యాంక్‌కి, "నువ్వు నైట్ తప్పు చేశావు. నీ వల్ల నా ఫ్రెండ్ చాలా ఫీల్ అయింది. తను అలా అగ్లీగా ఉందని చెప్పి మొహం మీద చెప్పేసావు. సో, నువ్వు కన్ఫర్మ్‌గా తనకి సారీ చెప్పాలి. నువ్వు ఒక ప్లేస్ కోసం సెర్చ్ చేస్తున్నావంట కదా! కావాలంటే ఈ ప్లేస్ యూజ్ చేసుకోవచ్చు. ఈ వేర్ హౌస్ నీకోసమే. 5 ఇయర్స్ నువ్వు రెంట్ కట్టకుండా ఉండాల్సిన అవసరం లేదు. బట్ నువ్వు మాత్రం సూచన్‌కి సారీ చెప్పాలి" అంటే, "నేనైతే చెప్పను. ఎందుకు చెప్పాలి?" అప్పుడే సూచన కూడా వస్తుందనమాట. కాన్వర్సేషన్ వింటుంది. "ఎందుకు చెప్పాలి? నార్మల్‌గా ఉన్నదే కదా చెప్పాను. తను సరిగ్గా లేదు, అగ్లీగా ఉంది అదే చెప్పాను. దాంట్లో నేనేమన్నా తప్పు చేశానా? సారీ చెప్పానా? ఎందుకు చెప్పాలి?" అన్నట్టు చెప్తాడు. ఆ మాటలు విన్న సూచన బాధగా బయటికి వెళ్తుంది. ట్యాంక్ కూడా బయటకొచ్చేస్తాడు. ట్యాంక్ బయటకొచ్చినప్పుడు రోడ్ మీద ఒక అబ్బాయి బెలూన్ కోసం రోడ్ మీద పరిగెడుతూ ఉంటాడు. ఆపోజిట్ డైరెక్షన్‌లో కారేమో వస్తూ ఉంటుంది. ఎక్కడ ఆ కారు గుద్దుతుందేమో అని చెప్పేసి ట్యాంక్ ఫాస్ట్‌గా పరిగెడతాడు. అక్కడికి వెళ్ళే లోపల ఇంకొక అమ్మాయి సడెన్‌గా కాపాడుతుంది. అబ్బాయిని పక్కకు తీసుకొచ్చేస్తుంది. ఆ అబ్బాయి వాళ్ళ అమ్మ వచ్చేసి ఆమెకి థాంక్ యూ చెప్పేసి ఆ అబ్బాయిని తీసుకువెళ్తుందనమాట. చాలా థాంక్ యూ కాపాడినందుకని చెప్పేసి. బ్యాక్ సైడ్ నుండి మన ట్యాంక్ చూస్తూ ఉంటాడు. ఎవరా అమ్మాయి? ఎవరా అమ్మాయి? అని చెప్పేసి. షూ అక్కడ పడిపోయుంటే మీ షూ ఇక్కడ పడిపోయిందని చెప్పేసి అమ్మాయికిస్తాడు. అప్పుడే వెనక్కి తిరిగి చూస్తుందనమాట అమ్మాయి. అమ్మాయి చూడ్డానికి చాలా అందంగా ఉంటుంది. ఆ అమ్మాయి ఎవరో కాదు, సూచన్య అనమాట. తను లాస్ట్ టైమ్ మెట్రోలో కూడా ఒక అందమైన అమ్మాయిగా మారిపోతుందని చెప్పాను కదా! ఈసారి కూడా సడెన్‌గా అలా మారిపోతుంది. సూచన్య ఏమో ట్యాంక్‌ని చూసి ఇతనా అని చెప్పేసి ఆ షూ తీసుకొని వేసుకోనికి వెళ్ళిపోతుంది. ఇప్పుడే అతని మీద కోపంగా అతను సారీ చెప్పినందుకు తన మీద కోప్పడి వచ్చేసింది కదా! అందుకే తన పాటికి తను వెళ్ళిపోతూ ఉంటుంది. సో, మన ట్యాంక్ వచ్చేసి తనని ఫాలో అవుతూ ఉంటాడనమాట. ఫాలో అవుతూ ఇలా చెప్తాడు. యాక్చువల్లీ నేను ఒక కంపెనీలో వర్క్ చేస్తున్నాం. మేము ఒక మోడల్ కోసం చూస్తున్నాం. మీరు పర్ఫెక్ట్‌గా ఉన్నారు. మిమ్మల్ని మా కంపెనీలో మోడల్‌గా హైర్ చేసుకుందాం అనుకుంటున్నాం. మీకు ఓకేనా అన్నట్టు అడుగుతూ ఉంటాడు.
సూచంగ్ ఏమో సర్ప్రైజ్ అవుతుందనమాట. ఇతనేంటి నేనిప్పుడే అక్లీగా ఉన్నానంటాడు, మోడల్ అంటాడని చెప్పేసి అతని సన్ గ్లాసెస్‌లో తన ఫేస్ కనిపిస్తుంది. మళ్ళీ తను షాక్ అవుతుంది. ఇదేంటి నేను మళ్ళీ ఇలా మారిపోయానని చెప్పేసి తన మిర్రర్ తీసుకొని చూసుకుంటూ ఉంటుందనమాట. తనేమో ఇదేంటి నేను నా ఫేస్ అంతా ఇలా అయిపోయిందని చెప్పి షాక్ అవుతూ ఉంటే, ఒక పక్క ట్యాంగ్ వచ్చేసి ఇది నా నంబర్, మీకెప్పుడు కావాలంటే అప్పుడు కాల్ చేసి చెప్పండి మీరు ఇంట్రెస్టెడ్ అయితే. మీకోసం ఆపర్చునిటీ వెయిట్ చేస్తుంది అన్నట్టు చెప్తాడు. షాక్‌లో ఉన్న మన సూచంగ్ ఏమో నన్ను చూస్తే మీకెలా అనిపిస్తుంది? నేను బాగున్నానా అంటే, మీరు చాలా బాగున్నారు అన్నట్టు ట్యాంగ్ చెప్తాడు. ఆ మాట వినగానే తనకేం అర్థం కాదనమాట. ఇక నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది ఆ షాక్‌లో. నెక్స్ట్ సీన్‌లో ట్యాంగ్ వాళ్ళ కంపెనీలో గో వచ్చేసి ప్రెజెంట్ చేస్తూ ఉంటాడు. నెక్స్ట్ మోడల్ ఎవరు? నేను ఈమెను చూసాను ఈ యాక్ట్రెస్‌ని అని చెప్పేసి. ఒక పక్క ట్యాంగ్ వచ్చేసి తను ఆల్రెడీ మన సూచంగ్‌ని చూసాడు కాబట్టి ఇంకొక రూపంలో దాన్ని స్కెచ్ కూడా గీస్తూ ఉంటాడనమాట ఐప్యాడ్‌లో. సో, అదంతా గీసి నేను దీనికి ఒప్పుకోవట్లేదు అన్నట్టు చెప్తాడు. ఏమైంది? నీకెవరైనా అమ్మాయి కనిపించారా? మంచిగా మోడల్‌గా పెట్టుకోవడానికి అంటే, ట్యాంగ్ అవునని చెప్పేసి ఆ ఫోటో ప్రొజెక్టర్ మీద చూయించి, "ఈ అమ్మాయిని నేను చూసాను. చాలా బావుంది. వచ్చేప్పుడు ఇంట్రెస్ట్ అయితే ఈ నెంబర్‌కి కాల్ చేయండి" అని చెప్పి నా ఫోన్ నెంబర్ కూడా ఇచ్చేసొచ్చాను అన్నట్టు చెప్తాడు. వాళ్ళేమో అమ్మాయి పేరు, అడ్రెస్ ఏమన్నా తెలుసా అంటే, "ఏమీ తెలీదు నాకు. నా నెంబర్ ఇచ్చాను అంతే. తను ఇలా ఉంటుంది. అదొక్కటే నాకు తెలుసు" అన్నట్టు చెప్తాడు. ఇంకొక క్లూ ఏముందంటే, తన బ్యాగ్ మీద ఈ లోగో ఉంది. అదొక్కటి నేను అబ్జర్వ్ చేశాను అన్నట్టు చెప్తాడు. యాక్చువల్లీ అదొక జిమ్ బ్యాగ్ అనమాట. ఆ బ్యాగ్ యాక్చువల్లీ మన సూచంగ్ వాళ్ళ అక్కదనమాట. ఆ రోజు ఊరికే వాళ్ళ అక్క బ్యాగ్ తనేసుకొస్తుంది. ఆ బ్యాగ్‌ని చూసి తను ఆ జిమ్‌లో డైలీ వెళ్తుందేమో అనుకోని అదొక క్లూగా వాళ్ళు భావిస్తారు. ఆ జిమ్‌లో డీటెయిల్స్ అడిగితే తన గురించి తెలుస్తాయి కదా అని చెప్పేసి అనుకుంటారు. సూచంగ్ ఏం చేసిందంటే తన రూపం అలా మారిపోయేసరికి తనకెవరికి చెప్పుకోవాలో ఏం చేయాలో అర్థం కాక తన ఫ్రెండ్ అయిన లిన్‌కి వెళ్లి చెప్తుందనమాట. లిన్ వచ్చేసి ఏమి నమ్మదు. అసలు ముందు ఇదంతా కాదు. నాకిదంతా ఈ బ్యాంగిల్ వల్ల అనిపిస్తుంది. ఈ బ్యాంగిల్ ఎప్పటి నుంచి చేసుకున్నానో అప్పుడే ఇదంతా జరుగుతుంది. ఒక ఓల్డ్ లేడీ ఆ రోజు ఒక ప్లేస్‌లో నాకు ఫ్లవర్స్ అమ్ముతుంటే ఆమె నాకిచ్చింది అని చెప్పి అక్కడికి వెళ్దాం అని చెప్పి ఇద్దరు కలిసి అక్కడికి వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ఓల్డ్ లేడీ కనిపించదు. అక్కడ పక్కనే షాప్ ఉంటే ఆ షాప్‌లో కూడా అడుగుతుంది హీరోయిన్. సో, ఆయనేమో లేదు లేదు ఇక్కడ అలాంటి షాప్స్ పెట్టుకోవడానికి లైసెన్స్ కూడా ఏం లేదు. కన్ఫర్మ్‌గా ఓల్డ్ లేడీ అయితే నేనెప్పుడు చూడలేదు. మీరు చెప్పే ఆమెనైతే అన్నట్టు అతను చెప్తాడు. సో, ఈ మాట విన్నాక లిన్ ఏం చెప్తుందంటే, మన సూచంగ్‌ని చూసి తనిప్పుడు వేరే రూపంలో ఉంది కాబట్టి, "నువ్వు మా ఇద్దరి మధ్య కొన్ని సీక్రెట్స్ చెప్పినంత మాత్రాన నువ్వు సూచంగ్ అయిపోవు. నువ్వెవరో కావాలని చెప్పి తనలా ప్రిటెండ్ చేస్తున్నావు. నేను నిన్ను నమ్మను" అన్నట్టు చెప్తుందనమాట. సూచంగ్ ఏమో, "అయ్యయ్యో! నేను సూచంగ్‌నే. నీకెలా చెప్తే అర్థమవుతుందని" చెప్పేసి, "కావాలంటే ఇంకేదన్నా అడుగు నేను చెప్తాను" అన్నట్టు తను చెప్తుంది. లిన్ వచ్చేసి వాళ్ళ ఇంటి దగ్గరికి తీసుకెళ్ళి, "ఈ ఇంటి పాస్వర్డ్ సూచంగ్‌కైతే తెలుసు. ఏంటో నువ్వు చెప్పు కనిపెట్టి చూద్దామంటే" చెప్పేస్తుందనమాట. అలాగే తన ఫింగర్ ప్రింట్ కూడా అక్కడ వర్క్ అవుతుంది. సో, అప్పుడు సూచంగ్ ఏం చెప్తుందంటే, "నేను చూసేదానికే చేంజ్ అయ్యాను. నా ఫింగర్ ప్రింట్ కూడా చేంజ్ అవ్వలేదు. ఇప్పుడైనా నమ్ముతావా నేనే సూచంగ్‌నని" అన్నట్టంటే లిన్ ఓకే అని చెప్పేసి లోపలికి తీసుకెళ్తుంది. ఇద్దరు కలిసి ఎలా అయినా ఇదంతా ఆ బ్యాంగిల్ వల్లే అని చెప్పేసి అర్థమయ్యి, ఆ బ్యాంగిల్‌ని తీయడానికి చాలా ప్రయత్నిస్తూ ఉంటుందనమాట పాపం. అదేమో రాదు. వాటర్ పెట్టి తీయడానికి చాలా చాలా ట్రై చేస్తుంది పాపం. ఎంతసేపటికి ఆ బ్యాంగిల్ రాకపోయేసి ఇద్దరికీ ఏం చేయాలో అర్థం కాక సోఫాలో కూర్చుంటారు. మన సూచంగ్ ఏమో ఇప్పుడు నా ఓల్డ్ బాడీ నాకు రావాలంటే, అలానే ఉండాలంటే ఏం చేయాలో నాకేం అర్థం కావట్లేదు. ఈ బ్యాంగిల్ ఏమో రావట్లేదు అని చెప్పేసి ఆ బ్యాంగిల్ మీద ట్యాప్ చేస్తూ ఉంటుందనమాట. కొడుతూ ఉంటుంది. సడెన్‌గా అక్కడేదో యాక్టివేట్ అయినట్టు తనకు కనిపిస్తుంది. యాక్టివేట్ అయ్యి ఎయిర్‌లో ఒక స్క్రీన్ లాగా కనిపిస్తుందనమాట. కొన్ని ఆప్షన్స్ ఏవో. వెంటనే పక్కనే ఉన్న లిన్ కూడా అడుగుతుంది, "నీకేమైనా కనిపిస్తున్నాయా?" అని చెప్పేసి. లిన్‌కేమో నాకేం కనిపించట్లేదు అన్నట్టు చెప్తుంది. ఆ బ్యాంగిల్ ఎవరైతే వేసుకుంటారో వాళ్ళకే కనిపిస్తాయన్నమాట ఆప్షన్స్ అన్నీ. సో, అక్కడేదో ఆఫ్ ఆప్షన్ కనిపిస్తే ఆఫ్ చేస్తుందనమాట. ఆఫ్ అవ్వగానే మళ్ళీ తన ఒరిజినల్ రూపం తనకొచ్చేస్తుంది. అది చూడగానే లిన్నిక కన్ఫర్మ్ చేసుకుంటుంది 100% అంటే నువ్వేనా సూచంగ్ అని చెప్పేసి. సో, ఇద్దరు చాలా ఎక్సైట్ అవుతారనమాట. హమ్మయ్య! ఫైనల్లీ నువ్వు మామూలుగా చేంజ్ అయిపోయావు అని చెప్పేసి. మళ్ళీ ఆ బ్యాంగిల్‌ని యాక్టివేట్ చేసి ఆన్ చేయగానే మళ్ళీ తను ఇంకొక రూపం వచ్చేస్తుందనమాట తనకి. లిన్ కూడా ఇది భలే ఉంది అని చెప్పేసి అంటూ ఉంటుంది. అందులో చాలా ఆప్షన్స్ కనిపిస్తూ ఉంటాయన్నమాట. ఎలాంటి ఆప్షన్స్ అంటే ఇప్పుడు నార్మల్‌గా మన స్నాప్‌చాట్ అయినా ఏదన్నా సోషల్ మీడియా యాప్ యూజ్ చేస్తూ ఉంటాం కదా! ఫిల్టర్స్ అని చెప్పేసి డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. డ్రెస్సింగ్ అని చెప్పేసి. సో, అలా చాలా ఆప్షన్స్ ఉంటాయి. మేకప్ అని చెప్పి, డ్రెస్సింగ్ అని చెప్పేసి. ఏ ఆప్షన్ చూజ్ చేసుకుంటే నాకు ఈ డ్రెస్ కావాలని ఆ స్క్రీన్ మీద ఆప్షన్ చూజ్ చేసుకుంటే తన డ్రెస్సింగ్ మారిపోతుందన్నమాట. అలా ఉంటుందయితే అదొక స్పెషల్ గ్యాడ్జెట్ లాగా తనకి గాడ్ గిఫ్ట్‌లా అనిపిస్తుంది ఇదంతా చూసిన తర్వాత. ఏది చూసుకుంటే ఆ డ్రెస్ తనకి చేంజ్ అయిపోతుందనమాట. లిన్ అయితే చాలా సర్ప్రైజ్ అవుతూ ఉంటుంది. ఇద్దరు చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. డ్రెస్ అంతా చేంజ్ చేసుకుంటూ మన సూచంగ్ అయితే చాలా ఎక్సైటింగ్‌గా డాన్స్‌లు వేసుకుంటూ ఉంటారనమాట ఇద్దరు.
సూచన్ మళ్ళీ తన బాడీని చేంజ్ చేసుకొని ఇంటికి వెళ్తూ ఉంటుంది. దారిలో తన సిస్టర్ ఒక లాయర్ అనమాట. డివోర్స్ కేసెస్ ఇవన్నీ హ్యాండిల్ చేస్తూ ఉంటుంది. తన సిస్టర్ తోటి ఎవరో ఒకతను గొడవ పడుతూ ఉంటాడు. నా వైఫ్‌ని నువ్వే ఫోర్స్ చేసావు. డివోర్స్ వరకు తీసుకొచ్చావు. దీనికి నువ్వే ఆన్సర్ చేయాలని చెప్పి ఫోర్స్ చేస్తూ ఉంటే సూచన్ అది అబ్జర్వ్ చేసి చాలా కోపమొస్తుంది. తన సిస్టర్‌ని అతను తోసేస్తాడనమాట. కింద పడిపోతుంది. తిను అథ్లెట్ కాబట్టి వెంటనే వెళ్లి అతనితో ఫైట్ చేసి ఎత్తి కింద పడేస్తుందనమాట అతన్ని. అతనిక పారిపోతాడు. తన సిస్టర్ సూచన్‌ని చూసి ఇప్పుడు తను వేరే రూపంలో ఉంది కాబట్టి, "నువ్వు చాలా యంగ్‌గా ఉన్నావు. చాలా బ్యూటిఫుల్‌గా కూడా ఉన్నావు. నీలో ఇంత బలం ఉందని చెప్తే నాకే షాకింగ్‌గా ఉంది. చాలా థాంక్ యూ" అన్నట్టు చెప్తుంది. సూచన్ ఏమో భయపడుతూ ఉంటుంది. ఎక్కడ గుర్తుపట్టేసిందేమో అని చెప్పేసి. తను వెళ్తూ ఉంటే మళ్ళీ తన సిస్టర్ ఆపేసి, "ఇది నా కార్డ్. నీకెప్పుడు ప్రాబ్లమ్ ఉన్నా సరే నాకు చెప్పు. 30% డిస్కౌంట్ కూడా ఉంది. నేనొక లాయర్‌ని డివోర్స్ కేసెస్ హ్యాండిల్ చేస్తూ ఉంటానన్నట్టు చెప్తుంది. సూచన్ వెళ్తూ ఉంటే తను వేసుకున్న జిమ్ బ్యాగ్ తన సిస్టర్‌ది కాబట్టి, ఆ బ్యాగ్ చూసి దీన్నెక్కడ చూసానని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుందనమాట. కాసేపు ఆగి సూచన్ నార్మల్‌గా తన ఒరిజినల్ బాడీకొచ్చేసి, ఆ బ్యాగ్ తీసుకొని ఇంటికి వెళ్ళగానే తన సిస్టర్ వచ్చేసి అక్కడ సోఫాలో కూర్చొని ఉంటుంది. సూచన్ కూడా వెళ్ళి తన సిస్టర్ పక్కన కూర్చొని ఆ బ్యాగ్‌ని చూస్తుందనమాట. బ్యాగ్‌ని చూడగానే, "ఓహ్! ఇందాక తన దగ్గర చూసింది ఇదే బ్యాగ్ కదా! ఎక్కడో చూసాననుకున్నాను. నాదే అనమాట ఈ బ్యాగ్. సో, నాకు కూడా ఉందా ఇలాంటి బ్యాగ్? అయినా నా బ్యాగ్ నువ్వెందుకు తీసుకెళ్ళావంటే, ఊరికే తీసుకెళ్ళాను. నీట్‌గా క్లీన్ చేసి నేనే పెట్టేస్తాను" అన్నట్టు సూచన్ చెప్తుంది. తన సిస్టర్ ఏం చెప్తుందంటే, "ఫైనల్లీ నా క్లయింట్స్‌ని చాలా మందిని అడిగి నీకొక ఇంటర్న్‌షిప్ ఆపర్చునిటీ ఇప్పించాను. 1000 బోర్డ్ కలెక్షన్స్ కంపెనీలో. ఇదొక స్టార్టప్ కంపెనీ. ఇదిగో ఫైల్" అని చెప్పి ఫైల్ ఇస్తుందనమాట. మన సూచన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంటర్న్‌షిప్ ఇప్పుడు ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి. వెంటనే తన సిస్టర్‌కి థాంక్ యూ చెప్పేసి హగ్ చేసుకుంటూ ఉంటుందనమాట. తన సిస్టర్‌కి ఒక కాల్ వస్తుంది. ఆ కాల్ చేసేది ఎవరో కాదు. ఆ 1000 బోర్డ్ కలెక్షన్ స్టార్టప్ వాళ్ళే అనమాట. యాక్చువల్లీ వాళ్ళేమనుకుంటారంటే, మన హీరోకి, టాంగ్‌కి ఆ బ్యాగ్ మీద లోగో చూసి అదొక జిమ్ అని తెలుసుకున్నారు కదా! సో, ఆ జిమ్‌కి వెళ్ళి వాళ్ళని కనుక్కొని ఎలా అయినా సరే, ఆ టోకెన్ నంబర్‌ని బేస్ చేసుకొని తన పేరు ఇంకా ఫోను నంబర్ కలెక్ట్ చేసుకుంటారు. ఆ జిమ్‌లో జస్ట్ సు అని చెప్పేసి నోటెడ్ అయి ఉంటుంది. సు వచ్చేసి వాళ్ళ ఇద్దరిది సర్‌నేమే కదా! వాళ్ళ సిస్టర్‌కైనా, మన హీరోయిన్ కన్నా సువే ఉంటుంది కాబట్టి, అక్కడ సు అని నోటెడ్ అయి ఉంటే, వాళ్ళు ఆ జిమ్‌కి వెళ్ళే సూచంగ్ వాళ్ళ సిస్టర్‌కి కాల్ చేస్తారు. కాల్ చేసి కంపెనీ నేమ్ చెప్పగానే, తనకు ఆ కంపెనీలో తన సిస్టర్‌కి జాబ్ అంటే ఇంటర్న్‌షిప్ ఆపర్చునిటీ ఇప్పించింది కాబట్టి ఆ కంపెనీ వాళ్ళే చేసేసరికి, సో, కాల్ తనకేమో అనుకోని తనకే ఇచ్చేస్తుంది. "ఇదిగో నీకే కాల్. వాళ్ళే కాల్ చేశారు మాట్లాడుకో" అని చెప్పి. వాళ్ళేమో మన ట్యాంక్ వచ్చేసి ఈ అమ్మాయి చాలా బాగుంది. మోడల్‌గా పెట్టుకుందాం అని చెప్పేసి వాళ్ళు ఆధార్‌లో ఆ అమ్మాయి, ఈ అమ్మాయి అనుకోని మన సూచనతో మాట్లాడుతూ ఉంటారనమాట. "మీకొక ఆపర్చునిటీ వచ్చింది. మీరు వెంటనే రేపు మార్నింగ్ వచ్చేసేయండి" అంటే సూచన్ తనకి ఇంటర్న్‌షిప్ ఆపర్చునిటీ వాళ్ళ అక్కగారు ఇప్పుడే ఫైల్ ఇచ్చారు కదా! దాని గురించి అనుకోని తప్పకుండా నేను టైంకి అక్కడ ఉంటాను అన్నట్టు చెప్పేస్తుంది వాళ్ళతో. కాల్ కట్ చేయగానే వాళ్ళేం చెప్తారంటే ట్యాంక్ తోటి, "అమ్మాయి చాలా జోవియల్‌గా మాట్లాడుతుంది. కన్ఫర్మ్‌గా రేపు వచ్చేస్తుంది. మేము ఒప్పుకోదేమో అని చెప్పి చాలా భయపడ్డాం. బట్ ఈజీగా ఒప్పుకుంది" అన్నట్టు చెప్తూ ఉంటారు. టాంగ్ వచ్చేసి, "అదేంటి నా ఫోను నంబర్ ఇచ్చినా నాకసలు టెక్స్ట్ చేయలేదు, కాల్ చేయలేదు. ఇప్పుడు ఫోను చేయగానే ఒప్పుకుందని" చెప్పేసి తను బాధపడుతూ ఉంటాడు. వీళ్ళేమో, "పర్లేదు నంబర్ పోయిందేమో అందుకే మీకు కాల్ చేయలేదు. ఫైనల్లీ మనకు కావాల్సింది జరిగింది కదా! రేపొస్తానంది. రేపంతా అరేంజ్ చేసుకోవాలి షూట్‌కి, యాడ్ షూట్‌కి" అని చెప్పేసి వాళ్ళనుకుంటారు. నెక్స్ట్ డే మార్నింగ్ తను బాగా రెడీ అయిపోయి వాళ్ళ కంపెనీకి వెళ్తుందనమాట. అక్కడ రిసెప్షన్‌లో చెప్తుంది. నన్ను రమ్మని చెప్పారు ఈరోజు వర్క్ స్టార్ట్ చేయడానికి అని చెప్పేసి. సు అని చెప్పగానే వాళ్ళేమనుకుంటారంటే, వాళ్ళనుకున్న సు మోడల్ సు ఏమో అని చెప్పేసి వెంటనే మేకప్ రూమ్‌కి తీసుకెళ్ళి తనని బాగా రెడీ చేస్తారు. ఒక పక్క ట్యాంగ్ ఇంకా ఫూ వీళ్ళంతా వెయిట్ చేస్తూ ఉంటారు. తను రానే వస్తుంది. తనని చూడగానే ట్యాంగ్ షాక్ అవుతాడనమాట. తినేం చేస్తుంది ఇక్కడ అని చెప్పేసి. సూచన్ కూడా టాంగ్‌ని చూసి తినేం చేస్తున్నాడు ఇక్కడ అని చెప్పేసి తను కూడా అనుకుంటుంది. "నువ్వేం చేస్తున్నావు ఇక్కడ" అని చెప్పేసి క్వెషన్ చేస్తే సూచన్ ఇలా చెప్తుంది. "నేను మార్కెటింగ్ డిపార్ట్‌మెంట్‌లో నాకు ఇంటర్న్‌షిప్ ఆపర్చునిటీ వచ్చింది. దానికోసం వస్తే వీళ్ళేమో నన్ను మేకప్ చేసుకొచ్చి ఇక్కడికి తీసుకొచ్చారు. నాకేం అర్థం కావట్లేదు" అన్నట్టు తను చెప్తుంది. పక్కనే ఉన్న ఫో ఏం చెప్తాడంటే, "ఓహ్! నువ్వు సూక్విన్ వాళ్ళ సిస్టర్‌వా" అంటే అవునని చెప్తుంది. "ఓకే. ఓకే. తనకి నేనే చెప్పాను ఇంటర్న్‌షిప్ ఆపర్చునిటీ ఇస్తానని చెప్పి నీ సిస్టర్‌కి. ఓహ్! దానికొచ్చావా? మేము సెర్చ్ చేసే అమ్మాయి పేరు కూడా సువే. సో, మీ సర్‌నేమ్ కూడా సువే కాబట్టి మేమక్కడ కన్‌ఫ్యూజ్ అయినట్టున్నాం. ఐయామ్ సో సారీ" అన్నట్టు వాళ్ళు చెప్తారు. అప్పుడు టాంగ్ ఏం చెప్తాడంటే, "అయినా ఈ అమ్మాయి ఫేస్ చూసినా కూడా ఈ అమ్మాయి సు అని చెప్పి మీరెలా అనుకున్నారు" అని చెప్పేసి అంటే వెంటనే మన సూషంగ్ వచ్చేసి, "ఏంటి అలా అంటారు? నేను ఎందుకలా మాట్లాడతారు? నేనంత చండాలంగా ఉన్నానంటే, నేననుకున్న టైప్ అయితే నీ టైప్ కాదు" అన్నట్టు టాంగ్ ఫేస్ మీద చెప్పేస్తాడు. తనకి చాలా కోపం వచ్చేసిందనమాట. చాలా బాధగా ఇక వెనక్కి వెళ్ళిపోతుంది ఫాస్ట్‌గా వాష్‌రూమ్‌కి. టాంగ్ అప్పుడు ఒక సిట్యుయేషన్ గుర్తు చేసుకుంటాడు. వాళ్ళ స్కూల్ టైమ్‌లో నేను ఆల్రెడీ చెప్పాను కదా! సూచన్ టాంగ్‌ని ఇష్టపడుతూ ఉంటుందని చెప్పేసి. ఒకరోజు ఇలాగ మేకప్ వేసుకొని టాంగ్ ముందల కూర్చొని వాల్‌నట్స్ వచ్చేసి చేత్తోనే వాటిని బ్రేక్ చేసి టాంగ్‌కి ఇస్తుందనమాట. ఆ సిట్యుయేషన్ గుర్తు చేసుకుంటాడు. అలాగే సో ఇంకా రాలేదని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉంటారు. ఓకే. తినను మనం తననుకున్నాం. బట్ తనింకా వచ్చినట్లేదని చెప్పేసి వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారనమాట. వాష్‌రూమ్‌కి వెళ్ళిన మన సూచన వచ్చేసి చాలా బాధపడుతూ ఉంటుంది.
ఫేస్ అంతా క్లీన్ చేసుకుంటూ ఉంటుంది. మేకప్ అసలు ఇదంతా ఏంటని చెప్పేసి. అలాగే తనకి చాలా కోపం వస్తూ కూడా ఉంటుంది. టాంగ్ అలా అనేసరికి. ఎంతైనా ఒకప్పుడు తను ఇష్టపడిన అబ్బాయి అలా అనేసరికి. ఇంతటితో మనకి ఎపిసోడ్ కంప్లీట్ అయిపోతుంది. ఎపిసోడ్ మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే వీడియోని లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.